ఈ నెల డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా దీని గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనకి చాలా మంది పండితులు దీని గురించి తెలియజేస్తున్నారు. ఈ పరిహారాన్ని కనుక చేయనట్లయితే వారికి చాలా దోషమట. కాబట్టి ప్రతి తల్లి కూడా వీడియోనైతే చూడండి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఇదైతే చాలా కీడండి. ఆడపిల్లల కన్నా కూడా మగపిల్లలు ఎక్కువ తల్లిదండ్రుల మాటలు వినకుండా రోడ్ల మీదకు వెళ్లిపోవడం, ఆడుతూ పాడుతూ తిరగడం, సైకిళ్ళని, బైక్స్ అని, ఈ విధంగా మగపిల్లలు అయితే అసలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉరకలు పరుగులు వేస్తూనే ఉంటారు. ఆడపిల్లల కన్నా కూడా ఇది మగపిల్లలకే చాలా వరకు కూడా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇలా మగపిల్లలు ఎక్కువగా ఆడపిల్లల కంటే కూడా ఫ్రెండ్స్ తో పాటు ఆటలు పాటలు అని చెప్పి ఉరకలు పెడుతూ ఉంటారు. ఇలా వారికి ప్రమాదాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు కూడా మగపిల్లలే కావాలని ఎంతో ఇష్టంగా కంటూ ఉంటారు. అటువంటి కొడుకులను ఎంతో కష్టపడి పెంచి వారు మంచి ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తూ ఉంటారు. చాలా మందిని మనం బయట చూస్తూనే ఉంటాం. చాలా మంది పిల్లలకి ప్రమాదాలు జరగడం, తల్లిదండ్రులకు చివరికి బాధ మిగులుతూ ఉంటుంది. మగపిల్లల్ని కేవలం కనడం మాత్రమే కాదు, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవడం కూడా ప్రతి తల్లి యొక్క బాధ్యత. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ప్రతి తల్లి కూడా, కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. మీకు ఒక కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా, ఎంతమంది కొడుకులు ఉన్నా సరే ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఇంకొకటి, మగపిల్లలకి ఎక్కువగా నరదృష్టి అనేది ఉంటుంది. పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వారు ఎదిగే పిల్లలైనా సరే, వివాహం అయినా సరే, వారికి జీవితంలో ఏ మంచి జరిగినా సరే నరదృష్టి అనేది, ఇతరుల ఏడుపు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా బంధుమిత్రులు కావచ్చు, మీ కొడుకు బాగున్నాడే, మంచి పొజిషన్ లో ఉన్నాడే, మా కొడుకు బాగోలేదే, ఈ విధంగా వారి యొక్క దృష్టి అనేది వీరికి తగులుతూ ఉంటుంది. పిల్లలు మంచి బుద్ధి కలవారైనా సరే ఈ స్నేహితులు వారి బుద్ధిని మార్చేస్తూ ఉంటారు, వారిని చెడగొడుతూ ఉంటారు. చెడు స్నేహాల వల్ల పిల్లల యొక్క జీవితాలు తలకిందులుగా తారుమారవుతూ ఉంటాయి. ఒక పిల్లవాడు బయటకు వెళితే తన స్నేహితులను పెంచుకుని వెళ్తూ ఉంటాడు. బయటకు వెళ్ళిన ఆ పిల్లవాడి కోసం ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు. కొడుకు చివరికి ఇంటికి చాలా సేఫ్ గా రావాలని ఆ తల్లి తాపత్రయం ఒక తల్లికి మాత్రమే తెలుసు. మీ పిల్లల మీద ఉన్న నరదృష్టి కావచ్చు లేదా చెడు పీడ, ఇతరుల యొక్క చెడు ఆలోచనలు, ఈ మధ్యకాలం చూసినట్లయితే వాహన ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇలా ఎటువంటి దోషాలు కూడా మీ పిల్లల మీద ఉండకూడదు అంటే, ముఖ్యంగా ఈ సంవత్సరంలో డిసెంబర్ చివరిలో కూడా చాలా ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి. మీ పిల్లల యొక్క జాతకంలో ఎటువంటి మృత్యు గండాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అసలు మగపిల్లలు ఎంత స్పీడ్ గా బైక్ డ్రైవ్ చేస్తున్నారు అంటే, అది వాళ్ళ కన్నతని చూసినట్లయితే అక్కడే గుండాగిపోతుంది. అంత స్పీడ్ గా, అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ పిల్లలు దాన్ని ఒక ఫ్యాషన్ గా చూస్తున్నారే తప్ప అది ఎంత ప్రమాదం, చావుతో చెలగాటం అనేది ఈ పిల్లలకు అస్సలు అర్థం కావడం లేదు. ఇటువంటి వాహన ప్రమాదాల నుంచి మీ బిడ్డలను మీరు కాపాడుకోవడానికి, ఇతరుల చెడు చూపులు కానీ, ఇతరుల చెడు దృష్టి కానీ మీ పిల్లల మీద పడకుండా ఉండడానికి, ఎప్పటికీ కూడా వారికి ఎటువంటి అపజయాలు కలగకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారాన్ని మనకి కేవలం పండితులు మాత్రమే తెలియచేయడం లేదు. దీనిని మనకి పూర్వకాలం నుంచి కూడా పాటిస్తూ వస్తున్నారు. మన పూర్వీకులు కూడా దీనిని పాటిస్తూ వారి మగబిడ్డలని కాపాడుకోవడానికి దీనిని ఒక అస్త్రంగా వారి పిల్లల శ్రేయస్సు కోసం ఈ పరిహారాన్ని వాడుతూ వస్తున్నారు. ఎన్ని తరాలైనా మారనివ్వండి, బిడ్డల శ్రేయస్సే తల్లిదండ్రులకు ముఖ్యము. అయితే ఈ పరిహారం వచ్చేసరికి ముక్కోటి ఏకాదశి అంటే డిసెంబర్ 30వ తేదీ రోజున సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 30 అనేది మనకి మంగళవారం వచ్చింది. ఈ మంగళవారం కూడా ఈ పరిహారం చేసినట్లయితే చాలా బాగా సిద్ధిస్తుంది. ఇలా మంగళవారం కలిసి రావడం నిజంగా అదృష్టమని చెప్పుకోవాలి. ఇలా మంగళవారం చేసిన పరిహారానికి ఎటువంటి తిరుగు అనేది ఉండదు. ఇలా సాయంత్రం 4 గంటల తరువాత నుంచి 7 గంటల మధ్య సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోండి. అయితే ఇలా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే చేయాలి. ఎందుకు ఆ రోజు చేయాలి అంటే, ఆ రోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు చేశారు అంటే మీ పిల్లలకున్న ఎటువంటి చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మృత్యు గండాలు అన్నీ కూడా పోతాయి. ముక్కోటి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. మనకి సంవత్సరంలో ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ముక్కోటి ఏకాదశి అనేది
ఆ రోజున మనకి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. విష్ణుమూర్తి భక్తులను ఆశీర్వదించే రోజు. సూర్యుడు ధనస్సు రాశిలోకి వచ్చిన తర్వాత జరుపుకునే మొట్టమొదటిది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు. ఉత్తర ద్వారంగా అందరూ కూడా దర్శించుకునే రోజు. కాబట్టి ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి గుమ్మాలని శుభ్రం చేసుకోండి. అయితే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు మనం ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులో కాస్త బియ్య పిండిని కలుపుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. దానిలో కాస్త పసుపు కుంకుమ వేయండి. ఇలా వేసినట్లయితే లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఇక ఇల్లు తుడుచుకునేటువంటి నీటిలో కూడా కాస్త రాళ్లుప్పు వేసుకుని ఇంటిని చక్కగా శుభ్రంగా తుడుచుకోండి. ఇంట్లో ఆడవారైనా మగవారైనా సరే ఆ రోజున పసుపు రంగు కానీ లేదా కుంకుమ రంగు కానీ వస్త్రాలను ధరించండి. ఇలా ధరించడం వల్ల ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఇద్దరి ఆశీస్సులు అనేవి మన మీద ఖచ్చితంగా ఉంటాయి. విష్ణుమూర్తికి ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు కూడా ఆడవారైనా మగవారైనా పసుపు రంగు వస్త్రాలు ధరించుకోండి. ఇంకొకటి, ఆ రోజు అస్సలు కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించుకోండి. ఇలా చేసినట్లయితే మీకు చాలా కీడు దోషం అనేది తగులుతుంది. నిందలు అపవాదాలు చేయని తప్పుకు చేశారు అని మీ మీద అభాండాలు పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ రోజు ఉదయాన్నే ఆడవారు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు కానీ లేదా పచ్చరంగు గాజులు కానీ వేసుకోండి. దీనివల్ల మీ ఇంట్లో శ్రేయస్సు సిరి సంపదలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. అయితే ఈ పరిహారం కోసం మనం మొట్టమొదటిగా చేయవలసింది ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. కొడుకుల కోసం చేసుకునేటువంటి పరిహారంలో మొట్టమొదటిగా చేయవలసింది ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. అయితే ఈ ప్లేట్ తో పాటుగా ఒక గ్లాసుడు నీళ్లు తీసుకుని కాస్త కుంకుమని తీసుకోండి. ఇప్పుడు ఈ కుంకుమని ఒక చిటికడంతా నీళ్ళల్లో వేయండి. ఆ గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా కలపండి. ఇలా మనం చేయడం వల్ల మనకి ఎరుపు రంగు నీళ్ళైతే తయారవుతాయి. కుంకుమ నీరు వస్తుంది. ఈ కుంకుమ నీరు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ కుంకుమ ఉండేటువంటి ఎరుపు రంగు పిల్లల మీద ఉండేటువంటి చెడు దృష్టిని, దోషాలని, నరదృష్టిని అన్నీ కూడా తీసిపారేస్తుంది ఈ ఎరుపు నీళ్లు. ఇప్పుడు ఆ ఎరుపు రంగు నీళ్ళని ఆ ఇత్తడి ప్లేట్ లో కానీ లేదా స్టీల్ ఉంటే స్టీల్ ప్లేట్ లో అయినా సరే పోసేసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఒక మంచి నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయ అనేది చాలా తాజాగా ఉండాలి, అలాగే పసుపు రంగులో ఉండాలి. ఎప్పుడైనా మీరు ఏ పరిహారం అన్నా చేసుకోండి, ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. నిమ్మకాయని తీసుకున్నాము అంటే దానికి ఎటువంటి మచ్చలు అలాగే కుళ్ళుతూ ఒకవైపు కుళ్ళిపోయినట్లుగా కానీ మచ్చలున్నట్లుగా కానీ తీసుకోకూడదు. చక్కగా పసుపు రంగులో బాగా పండినటువంటి నిమ్మకాయ, తాజా నిమ్మకాయని తీసుకోవాలి, వళ్ళిపోకూడదు. మనం ఇలాంటి నిమ్మకాయని తీసుకుంటే మనకి చాలా బాగా మంచి జరుగుతుంది, అంటే పరిహారం ఫలిస్తుంది. అదే మనకి మచ్చలున్నటువంటి నిమ్మకాయలు, కుళ్ళిపోయినవి లేదా వాటికి వళ్ళిపోయినవి తీసుకుంటే ఆ పరిహారం ఫలించదు. ఇది ఈ పరిహారం అనే కాదండి, ఏ పరిహారం అయినప్పటికీ కూడా బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయని చక్కగా శుభ్రంగా కడిగి తుడుచుకుని దానిని మధ్యలో కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకూడదండి, మధ్యలో సగానికి కాస్త కట్ చేసి నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్లేవర్ లాగా ఉండాలి. పూర్తిగా కింద ఎడ్జెస్ వరకు కూడా కట్ చేసుకోకూడదు. ఇలా మనం 3 వంతులు కట్ చేసి ఒక వంతు భాగం నిమ్మకాయ అలానే ఉండాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ లోపల మనం ఆవాలు పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయ దృష్టికి ఎంత బాగా పనిచేస్తుందో ఆవాలు కూడా అంతేనండి. ఇలా నిమ్మకాయ లోపల ఆవాలు పసుపు కుంకుమ పెడితే ఇది నరదృష్టి నరపీడలను తీసేయడంలో నెంబర్ 1 గా పనిచేస్తుంది. మరొక వస్తువు కూడా తీసుకోండి, అదే కల్లుప్పు. ఇది కూడా దృష్టి దోషాలను తీసేయడానికి నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ ఉప్పు అనేది కూడా చెడుని తీసేసి మంచిని ఇవ్వడానికి, మీ పిల్లల సంపాదనను పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం ఎర్ర నీళ్లు ఉన్నటువంటి ఆ ప్లేట్ ని తీసుకుని ఆ ప్లేట్ లో మధ్యలో ఎడమ చేతితోటి కల్లుప్పుని, ఒక గుప్పుడు కల్లుప్పుని మధ్యలో పోసేసుకోవాలి. దానిపైన మనం నిమ్మకాయ లోపల ఆవాలు కూర్చుకుని పెట్టుకున్నాము కదా, ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసేయండి. దానిపైన ఒక ముద్దు కర్పూరం కానీ లేదా కర్పూరపు బిళ్ళలైనా సరే పర్వాలేదు, వాటిని వెలిగించేసుకోండి. ఇలా ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా సిద్ధం చేసుకుని మీ కొడుకుని తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకోండి. ఇలా మీ పిల్లల్ని తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకోండి. మీకు ఒక మగ పిల్లవాడు ఉన్నా, 2 మగ పిల్లలు ఉన్నా సరే చక్కగా కూర్చోబెట్టుకుని తల్లి వారి ఎదురుగా ఉండి వారికి చుట్టూ కూడా 3 సార్లు, కుడివైపుగా 3 సార్లు, ఎడమవైపుగా 3 సార్లు ఈ ప్లేట్ తోటి దృష్టి తీయాలి. దృష్టి తీసేటువంటి సమయంలో మా పిల్లల పైన ఉన్న చెడు దృష్టి, చెడు దోషాలు, నరదృష్టి, నడపీడలు, వాహన ప్రమాదాలు,
పిల్లల మీద ఎవరైనా ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటే వారి దృష్టి అంతా కూడా పోవాలి అని చెప్పి ఆ తల్లి చెప్పాలి. మీ పిల్లల జాతకంలో ఉన్న ఎటువంటి గండ దోషాలైనా సరే పోవాలి, వారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి కోరుకోండి. అలాగే కొన్ని సందర్భాలలో ఏంటంటే కొంతమంది వ్యక్తులు కావాలనే వారి పిల్లల మనసులను విరక్కొడతారు. వారి తల్లిదండ్రుల గురించి వారితోనే చెడుగా చెప్పి వారి మీద ఒక విరక్తి అనేది కలిగిస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క దృష్టి దోషాలకు మా పిల్లవాడు దూరంగా ఉండాలి, వారి దృష్టి అనేది పడకూడదని చెప్పి కోరుకోండి. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా దీనిని చేసుకోండి. మీ పిల్లల మీద ఉన్నటువంటి ప్రతి చెడు దృష్టి అనేది కూడా తొలగిపోతుంది. విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ పిల్లల మీద ఉంటాయి. దీనివల్ల వారి భవిష్యత్తు అనేది బంగారుమయం అవుతుంది. వారి జీవితానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. వారి సంపాదన కూడా పెరుగుతుంది. ఇలా మీరు ఆ రోజు సాయంత్రం వేళ అంటే 4 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో దృష్టి తీసుకోండి. మీ పిల్లలకి దృష్టి తీసిన తర్వాత పిల్లల్ని వెళ్ళి స్నానం చేసి రమ్మనండి. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేయండి. పూజ చేసిన తరువాత విష్ణు ఆలయానికి వెళ్ళిరండి. మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళిరండి. కాబట్టి ఈ విధంగా మీరు ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసుకుని చక్కగా ఈ విధంగా మీ మగపిల్లలకి దృష్టి తీసుకున్నారంటే వారికి ఉండేటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి చెట్టుకు కూడా ఖచ్చితంగా పూజ చేయండి. మీ ఇంట్లో ఉండే మగపిల్లలతోటి ఆ తులసమ్మని ఒక్కసారి తాకమనండి. ఇలా ఒక్కసారి తాకినా సరే వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చాలా మంది భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళుతూ ఉంటారు. అయితే ఈ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా విష్ణుమూర్తిని దర్శించుకుని వచ్చిన తర్వాత మీ కొడుకులతోటి ఏదైనా సరే ఒక ఆవుకి చక్కని పచ్చని ఆహారాన్ని ఏదైనా సరే తినిపించమనండి. అంటే పచ్చని ఆకుకూరలు కావచ్చు, ఏదైనా కాయకూరలు కావచ్చు, ఏవైనా సరే పచ్చగా ఉండేటువంటి ఆకుకూరలు మీ పిల్లలతో చక్కగా ఆవుకి తినిపించమని చెప్పండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పి మనకి పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అటువంటి ఆ ఆవుని మనం పూజించిన, చక్కగా కాస్త పసుపు కుంకుమ వేసిన, ఆకుపచ్చని కూరగాయలు తినిపించినా కూడా ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. మనకున్న జన్మల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కాబట్టి మీ పిల్లల మీద మంచి దృష్టి, మంచి ప్రభావం అనేది ఉంటుంది. మగపిల్లలకు ఉండేటువంటి చెడు బుద్ధులు, చెడు దోషాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు కూడా కోపంలో వారి పిల్లల్ని ఒక మాట అనేస్తూ ఉంటారు. అంటే వారు ఒక మాట అంటే పర్వాలేదు కానీ శపిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఎదగరని, ఎందుకు పనికిరని తిట్టేస్తారు కోపంలో, ఆవేశంలో. అలా చేయడం వల్ల మీ పిల్లల్ని మీరే శపించుకున్న వారు అవుతారు. వారి భవిష్యత్తుకి మీరే అడ్డుగోడ కట్టిన వారు అవుతారు. ఇంకొకటి, పిల్లల మనసులో మీ మీద విరక్త భావం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇలా అందరి తల్లిదండ్రులు చేస్తారని కాదండి, కొంతమంది కొన్నిసార్లు ఆవేశంలో తట్టుకోలేక ఈ విధంగా అంటూ ఉంటారు. అలా మాత్రం అసలు చేయకండి. పిల్లల్ని ఎంతో కష్టపడి ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా అంతే ప్రేమగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి తల్లి కూడా ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. దీనివల్ల మీ పిల్లలకు ఉండేటువంటి అన్ని దోషాలు, గండాలు తొలగిపోతాయి. కాబట్టి అర్థమైంది కదండి, చాలా తేలికగా ఇంట్లోనే చేసుకునేటువంటి పరిహారం. మీ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే పిలిపించుకుని తప్పకుండా ఆ రోజు మాత్రం ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. అయితే ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి. దీనిని చాలా తేలికగా తీసుకోకండి. పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. ఒకసారి పాటిస్తే మీకే తెలుస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత నుంచి కూడా మీ పిల్లల్లో ఒక చిన్న మార్పు అనేది వస్తుంది. అది మీరు గమనించండి. మీ పిల్లల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నమవుతుంది. కొంతమంది పిల్లలకైతే దేవుడి మీద భక్తి అనేది అస్సలు ఉండదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారికి భక్తి అనేది అస్సలు ఉండదు. అటువంటి వారిలో కూడా ఈ పరిహారం చేయడం వల్ల మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా ఈ వీడియోనైతే వినండి. అలాగే మరికొంతమంది తల్లిదండ్రులకి షేర్ చేయండి. మరికొంతమంది పిల్లలు దీని వలన చాలా మరికొంతమంది పిల్లలకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన వీడియోనైతే ఒక్కసారి లైక్ చేసి వీడియోనైతే సపోర్ట్ చేయండి. మరికొంతమంది మిత్రులకి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ఉపయోగపడేటువంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.